డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే వాహనాలు సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని తేల్చి చెప్పింది హైకోర్టు. Yes, the Telangana High Court issued a landmark ruling strictly limiting police powers during drunk and drive cases. నేను మీ తేజస్వి దుగ్గ్యాల అడ్వకేట్. తెలంగాణ హైకోర్టు పోలీస్ పవర్స్ ని కొంచెం తగ్గించినట్టు చేసింది. అది ఏంటంటే మేజర్ గా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నార్మల్ గా ఇంతకు ముందు అయితే వెహికల్స్ ని సీజ్ చేసేవారు. అంటే తోలేటెవరు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ దాన్ని తోలకుండా ఉండడానికి పోలీసులు అదుపులో ఉంచేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన రూల్ ప్రకారం తెలంగాణ పోలీస్ ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ లో కేసులో పట్టుకుంటున్నారో వాళ్ళ వెహికల్ అయితే సీజ్ చేయడానికి లేదు అని చెప్పేసి అంటున్నారు. సో దీంట్లో మోటార్ వెహికల్ యాక్ట్ లో ఎలాంటి మార్పులు లేవు, శిక్షకు సంబంధించి ఎలాంటి మార్పులు రావు. ఏదైతే రీసెంట్ గా వచ్చిన రూల్ ఉందో ఇమీడియట్ గా వెహికల్ అయితే సీజ్ చేయడానికి అవకాశం లేదన్నమాట. దానికి ఆల్టర్నేట్ గా ఇమీడియట్ హ్యాండ్ ఓవర్, అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరైతే చేస్తున్నారో ఆ డ్రైవర్ తో పాటు వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ డ్రైవింగ్ చేసే అవకాశం అయితే ఇస్తారు. అది ఎవరైతే తాగకుండా ఉంటారో వాళ్ళకి. రెండోది ఆల్టర్నేటివ్ కస్టడీ. దీంట్లో ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒక్కతనే నడుపుతూ ఉంటుంటే వాళ్ళ రిలేటివ్స్ గానీ ఫ్రెండ్స్ గానీ ఎవరైనా పిలిపించేసి వాళ్ళకి ఇమీడియట్ కస్టడీ కింద హ్యాండ్ ఓవర్ చేసే వెసులుబాటు కూడా ఈ రీసెంట్ రూల్ లో అయితే ఉందన్నమాట. లేదు ఆ టైంలో ఎవరు రెస్పాండ్ కాలేదంటే టెంపరీ కస్టడీ కింద పోలీసు వాళ్ళే ఆ వెహికల్ ని కస్టడీలోకి తీసుకొని తర్వాత వెహికల్ రిలీజ్ చేసే వెసులుబాటు అయితే ఉంది. కానీ మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 185 ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్ స్టిల్ నేరంగానే పరిగణించబడుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కి ఎటు లేదన్నా 10,000 వరకు జరిమానా ఉంటుంది అండ్ 3 నెలల నుంచి 6 నెలల కాలం వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి, చట్టాన్ని గౌరవించండి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులపై తెలంగాణ హైకోర్టు